ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇటు మహబూబాబాద్ జిల్లా రైతన్నలకు భారీగా తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్పుకోవాలి. మరో 10 రోజుల్లో కోతకు వస్తుందనుకున్న వరి పంట మొత్తం కూడా నాశనం అయిపోయింది మోంతా వల్ల. 6 కాలం కష్టపడి చేతికొచ్చే సమయంలో పంటంతా కూడా నీళ్ల పాలు కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర కూరగాయల పంటలు నీటి మునిగాయి. దాదాపు 2 లక్షల ఎకరాల వరి పంట దెబ్బతింది. 85,000 ఎకరాల్లో పత్తి పంట నాశనమైంది. 60,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట ధ్వంసమైంది. అటు జిల్లా వ్యాప్తంగా దంచికొట్టిన వర్షాలతో 1300 చెరువులు అలుగులు పారుతున్నాయి. కేసముద్రం, గూడూరు మండల మధ్య వట్టివాగు ఉధృతిగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గూడూరు, నెక్కొండ, గూడూరు, కొత్తగూడ మధ్య పాకాలవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. గార్ల, రాంపురం మధ్య కూడా పాకాలవాగు ఉధృతంగానే ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు బంద్ అయిపోయాయి. మహబూబాబాద్, గూడూరు మధ్య మున్నేరు వాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇక నెల్లికుదురు మండల కేంద్రం నుంచి మహబూబాబాద్, మదనతుర్తి, రాజుల కొత్తపల్లి, బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాలకు రాకపోకలు క్లోజ్ అయ్యాయి. 5 గంటలకు వాడు వచ్చాడు. 5 గంటలకు వచ్చి ముందు ఉన్నాడు.